చూస్తున్నారు కదా రాయల్ కిచెన్. ఈరోజు రాయల్ కిచెన్ రెస్టారెంట్ని చూపించబోతున్నానండి. రెడ్ ద వరల్డ్లో ఉంది ఇది. బ్రిడ్జ్ ఉంటుంది కదండి, బ్రిడ్జ్కి ఇలా డౌన్ తిరుగుతున్నప్పుడు ఉంటుంది. ఇలా గార్డెనింగ్ మాత్రం బాగా చేసుకున్నారు. వెల్కమ్ బొమ్మలు పెట్టారు 2. ఎక్కువగా ఆకులతో చేసినవే ఉంటాయి. మొత్తం లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఎంట్రన్స్ అండి ఇది. చూసారా ఎంత బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు వీళ్ళు. కృష్ణుడి బొమ్మ కనిపిస్తుందండి, జూమ్ చేస్తున్నాను. ఇది నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఈ బొమ్మకి అవతల వైపు అండి ఇది. మీకు ఇదంతా సెట్టింగ్ ఎలా ఉందనేది చూపిద్దామని తీస్తున్నాను. ఇప్పుడు కనిపించేది మాండీ హౌస్ అన్నమాట. చూడండి గార్డెనింగ్ అనేది ఎంత బాగా చేశారో. లోపల ఎన్విరాన్మెంట్ని బట్టి మనకు కూడా వెళ్ళాలనిపిస్తుంది ఎక్కడికైనా. అంబ్రెల్లా టైపు చేశారు చూసారా, అది కూడా ఆకులతోనే. సిట్టింగ్ ఏరియా అనమాట. బయటకు వచ్చి కూర్చొని తినాలి అంటే ఇక్కడికి రావచ్చు. లోపల కూడా కూర్చోవచ్చు. బుద్ధుడి బొమ్మ, వాటర్ వేయలేదు. స్వాన్స్, జింకలు, అదిగోండి అంబ్రెల్లాస్. కొన్ని అయితే గార్డెనింగ్ చేసిన దాంతో ఉన్నాయి అంబ్రెల్లాస్, కొన్ని అయితే క్లాత్తో చేసినవి ఉన్నాయి. మాక్టైల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ అవైలబుల్గా. ఫుడ్ అయితే బాగానే ఉంది. ప్రైసెస్ కూడా బాగానే రీజనబుల్ ప్రైసెసే. లోపల రెస్టారెంట్ ఎలా ఉందో చూద్దాం. సింక్ కూడా బాగున్నాయి. వెల్ మెయింటెనెన్స్ అండి ఇది, భలే ఉంది. చాలా నీట్గా పెట్టుకుంటున్నారు ఏదైనా. కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగుంది. బాటిల్స్ అయితే వీళ్ళకంటూ ప్రత్యేకించి ట్యాగ్తో ఉంటుందండి, రాయల్ కిచెన్ అని. బాటిల్స్ పైనే వేసి స్టిక్కరింగ్ వేసి ఇస్తారు. బాటిల్ ప్రైస్ 30 రూపీస్ ఉంది. బయట సింక్ అనమాట. ఇప్పుడు మాండీ హౌస్ చూద్దామండి. లోపల ఎలా ఉందంటే చూడండి, ఒక టేబుల్ పైనే అన్నీ పెట్టేసుకున్నారు, ప్లేట్స్ అవన్నీ. చిన్న సాయిబాబా బొమ్మ కూడా ఉంది. కనిపిస్తున్నాయండి బాటిల్స్. చాలా నీట్గా ఉంది. ఇంత నీట్గా మాండీ హౌస్ అనేది నేను చూడలేదు. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి వీళ్ళది. చూసారు కదా ఎన్ని సిట్టింగ్స్ ఉన్నాయి మండీలోను. మండీలో ఎన్ని సిట్టింగ్స్ ఉన్నాయో నాకు కామెంట్ చేసి పెట్టండి. మొత్తం ఎవ్రీ పిన్ టు పిన్ తీసాను నేను. ఇది నేను ఫస్ట్ చూడగానే ఏంటి బాక్స్ అనుకున్నాను. ఓపెన్ చేయగానే ఏమున్నాయో చూడండి ఒకసారి. సోప్ అనమాట. పెద్ద బాంబులా కనిపించింది. సోప్ అనేది చిన్న బౌల్స్లో వేసేయడమే చూశాను. ఇప్పుడు వరకు ఇలాంటి బాంబులా అయితే చూడలేదు.